ఈ రోజున హుజూర్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ వారు కంప్లైంట్ ఇవ్వగా సైదా నాయక్ ఎంఈఓ అన్ని ప్రైవేట్ టీచర్స్, ప్రిన్సిపల్, సెక్రటరీ, ఓనర్లను పిలిపించి పిల్లల తల్లిదండ్రుల దగ్గర అత్యధిక ఫీజు వసూలు చేస్తే స్కూల్ పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే గవర్నమెంట్ హాలిడే రోజుల్లో స్కూల్ ఎవరైనా తెరిచినా నడిపిన పేరెంట్స్ నుంచి గానీ పేరెంట్స్ కమిటీ నుంచి గానీ ఒక కంప్లైంట్ వస్తే ఆ స్కూల్ పై చట్టపరమైన చర్య తీసుకుంటామని స్కూల్ యజమానులకు హెచ్చరించడం జరిగింది. అదే అధిక ఫీజుల దగ్గర రావాలి. వాళ్ళు రాలేదా? ఫస్ట్ స్కూల్ వాళ్ళకి 50% ఉంటాయి. వాళ్ళు అభ్యాసం చేస్తారు. కూడా ఫస్టే ఒకటి ఫస్ట్ కాదు, వాళ్ళు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి వాళ్ళు తెలుగు మీడియం మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఎయిడెడ్ లేదు. వాళ్ళు మిగతా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వసూలు చేసుకోరు. వాళ్ళు ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఎయిడెడ్. ప్రైవేటే కాదు, తీసుకొని వస్తా. అది కూడా తీసుకోవాలి. వాళ్ళ గవర్నమెంట్ బాడీ వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు. ఒక స్టేట్మెంట్ మనమే ఉన్న ప్రాక్టికల్గా ఉన్నటువంటి చెప్తున్నాయి. మాట్లాడదు ఇప్పుడు అమ్మాయితో రాలేదు. కానీ ఈ సమాచారం మన మండల గ్రూప్లో ఇచ్చేటువంటి మీ ద్వారా ఏమైనా సమాచారం ఇవ్వాలన్నప్పుడు గ్రూప్లో పెట్టుకున్నారా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అండి. అత్యవసరమైన చర్య పెట్టాలి. ఈ మాత్రం స్కూల్ రన్ చేసినా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ప్రతిసారి కూడా కంప్లైంట్ మాకు వర్కింగ్ డేస్ కంటే సెలవు రోజు వచ్చిందంటే మాకు ఒక రకమైన భయం, ఆందోళన కలుగుతుంది. ఎవరు స్కూల్ పెడతారు, బస్సు పోతులే ఉంది సార్ అని ఒకడు ఎన్ని ఫోన్ అంటే దిగుతా మీరు నంబర్. కానీ మాకైతే ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా మాకు పెద్ద సమస్యనే. ఎవరు యాక్షన్ తీసుకుంటారో తెలియదు. జియో నుంచి ఫోన్లు కలెక్టర్కు వీడియో పెట్టినట్టు అని చెప్పేసి టీవీ వారు మాకు ఫోన్ చేయడం, సిఆర్పి గారు సెలవు అని చెప్పేసి వాళ్ళు ఏదో పని వెళ్ళిపోవడం, మేము మీకు ఫోన్ చేయడం. ఈసారి మాత్రం